డీటెయిల్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ కృష్ణా ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం కృష్ణా జిల్లా నందిగామలో టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య తరపున ప్రచారంలో పాల్గొంటారు. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా నరసరావుపురం టౌన్ పెద్దపాడు మండలంలో పర్యటిస్తారు. అక్కడి నుంచి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం వెళ్లి ప్రచారంలో పాల్గొంటారు. అనంతరం పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ నియోజకవర్గాలలో పర్యటించి రోడ్ షోలు, బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు శ్రీకాకుళం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రచారం నిర్వహించనున్న జగన్ తరువాత విశాఖ జిల్లా అనకాపల్లిలో రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో పర్యటిస్తారు. సాయంత్రం విశాఖలో గాజువాక నియోజకవర్గంలో జరిగే ఎన్నికల ప్రచారం, బహిరంగ సభకు హాజరవుతారు. ఇవాళ విశాఖ జిల్లాలో జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న గాజువాకతో పాటు పెందుర్తి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తారు. పవన్ కళ్యాణ్ తో పాటు హీరో రామ్ చరణ్ కూడా ప్రచారంలో పాల్గొంటారు. 2 రోజుల పాటు రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ తో పాటే పర్యటిస్తారు. గుంటూరు జిల్లా తెనాలిలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ స్పష్టం చేశారు. తెనాలి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రజల కోసం కష్టపడే వ్యక్తుల్లో మనోహర్ ముందుంటారన్నారు. ప్రస్తుతం ఉన్న నేతల మాదిరిగా అవినీతికి పాల్పడే లక్షణం జనసేనలో లేదన్నారు. ప్రజారాజ్యం ద్వారా సాధ్యం కాని మార్పును జనసేనతో తీసుకొస్తామన్నారు. వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నేడు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలుత చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ప్రచారం నిర్వహించనున్న విజయమ్మ తరువాత సత్యవేడు నియోజకవర్గంలో పర్యటిస్తారు. సత్యవేడులో ప్రచారం ముగిసిన అనంతరం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో పర్యటిస్తారు. వైఎస్ జగన్ సోదరి షర్మిల నేడు తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు, కాకినాడ సిటీ, రామచంద్రాపురం నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ మేనిఫెస్టోను విడుదల చేశారు. అమరావతిలోని సీఎం అధికార నివాసంలో ఈ భవిష్యత్ నా బాధ్యత పేరుతో మేనిఫెస్టో విడుదల చేశారు. రైతులకు వడ్డీ లేని రుణాలు, విదేశీ విద్య కోసం పేద విద్యార్థులకు 20 లక్షల ఆర్థిక సాయం, ఆదివాసీల కోసం ప్రత్యేక బ్యాంకు, 1 కోటి ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ అభివృద్ధి తదితర హామీలతో టీడీపీ మేనిఫెస్టో ఉంది. ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రణాళికను ప్రకటించారు. అమరావతిలోని పార్టీ కార్యాలయంలో మేనిఫెస్టోను విడుదల చేశారు. అంతకుముందు పంచాంగ శ్రవణం కార్యక్రమంలో పాల్గొన్నారు. మేనిఫెస్టోలోని మెజారిటీ అంశాలు నవరత్నాలే అని జగన్ తెలిపారు. మేనిఫెస్టోలో రైతులపై వరాల వర్షం కురిపించారు. మేనిఫెస్టోను ప్రజలకు అందుబాటులో ఉంచుతామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దూసుకుపోతున్నారు.
ప్రకాశం, గుంటూరు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు ప్రజలపై హామీల వర్షం కురిపించారు. గుంటూరు జిల్లా చిలకలూరుపేట రోడ్ షోలో ప్రతిపక్ష నేత జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటారని చంద్రబాబు అన్నారు. దొంగ లెక్కలు రాసి అడ్డంగా దొరికిపోవడం తప్ప వైసీపీ నేతలకు ఏమీ తెలియదని సీఎం విమర్శించారు. జగన్కు ఓటేస్తే మోదీకి ఓటేసినట్లేనని చంద్రబాబు ఎద్దేవా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లోక్సభ వైసీపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు కారుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. మొగల్తూరు మండలం కాళీపట్నంలో వెళుతున్న రఘురామకృష్ణంరాజు కారుపై దుండగులు రాళ్లు విసిరడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. తన కారుపై దాడి చేసింది జనసేన కార్యకర్తలేనని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకుని కారును పరిశీలించిన పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. రవిచంద్రారెడ్డి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు లేఖను విడుదల చేశారు. తన మిత్రుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళుతున్నందుకు శుభాకాంక్షలు చెప్తున్నట్లు పేర్కొన్నారు. రవిచంద్రారెడ్డి ప్రజా సేవలో మరింత ముందుండాలని, మెరుగైన సేవలు అందించాలని కోరుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. రాజకీయంగా ఇద్దరి దారులు వేరైనా తన స్నేహితుడికి మంచి జరగాలన్నారు. వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి సిబ్బంది నిర్వాకం మరోసారి బయటపడింది. డెలివరీ కోసం వచ్చిన మహిళను పండుగ సందర్భంగా వైద్యులు లేరని చెప్పి వెనక్కి పంపించారు. అయితే అక్కడి నుంచి మరో ఆసుపత్రికి వెళుతుండగా ఎల్బీ నగర్లోని రోడ్డుపై మగబిడ్డకి జన్మనిచ్చింది. కుటుంబ సభ్యులు ఆమెను మరో ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. డాక్టర్ల నిర్లక్ష్యంపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఏరియా ఆసుపత్రి సిబ్బంది తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూర్యతాపంతో అల్లాడుతున్న ప్రజలకు కాస్త ఊరట కలగనుంది. ఉత్తరాంధ్ర జిల్లాలో 3 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈదురుగాలులు వీస్తాయని, పలు చోట్ల పిడుగులు పడే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు. బ్యాక్ టు న్యూస్. వికారినామ సంవత్సరం సందర్భంగా ఏపీ 24/7 రూపొందించిన పంచాంగాన్ని చైర్మన్ పెన్మత్స మురళీకృష్ణంరాజు హైదరాబాద్లో ఆవిష్కరించారు. ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్, మార్కెటింగ్ డీజీఎం శిరీష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వికారినామ సంవత్సరం ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సంపాదించాలని చైర్మన్ మురళీకృష్ణంరాజు ఆకాంక్షించారు. సంవత్సర ఆరాధ్యం భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉండడం సహజం. అందుకు తగ్గట్టే రాశి ఫలాలు, తిథి, వార, నక్షత్ర గమనాలు, గృహవాస్తు, గృహోపయోగ విశేషాలు, వృత్త నిర్ణయాలు లాంటి అనేక అంశాలతో ఈ పంచాంగం రూపొందుకుంది. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా శ్రీ వికారినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏపీ 24/7 తరఫున, అలాగే సిబ్బందికి, యాజమాన్యానికి, ఏపీ 24/7 ప్రేక్షక మహాశైలందరికీ కూడా ఈ ఉగాది సందర్భంగా మీ అందరి జీవితాల్లో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మీ అందరి జీవితాలు ఆనందమయంగా, సుఖమయంగా ఉండాలని తెలియజేసుకుంటూ మీ ఏపీ 24/7 చైర్మన్ మీ మురళీకృష్ణరాజు. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా శ్రీ వికారినామ సంవత్సర
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 22 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాహుల్ ఇన్ని లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేయకుండా ప్రధాని మోదీ ఇప్పటి వరకు తాత్సారం చేశారని విమర్శించారు. సుపరిపాలన అంటే ఏమిటో తాము అధికారంలోకి వచ్చాక చేసి చూపిస్తామని తెలిపారు. బీజేపీ వ్యవస్థాపకుడు, పార్టీలో అత్యంత సీనియర్ నేత ఎల్కే అద్వానీని కావాలనే పక్కన పెట్టారంటూ మోదీపై విమర్శలు సంధించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమర్పించిన అఫిడవిట్లో తప్పుడు వివరాలు ఉన్నాయని, ఆస్తులు, అప్పులకు సంబంధించి పలు తప్పుడు వివరాలు ఆయన అఫిడవిట్లో పొందుపరిచారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అమిత్ షా తన అఫిడవిట్లో తన ఆస్తులు, అప్పులకు సంబంధించి 2 కీలకమైన విషయాలను ఉద్దేశపూర్వకంగా వదిలేశారని ఈసీకి ఫిర్యాదు చేసింది. గాంధీనగర్లో తన పేరిట ఉన్న ఫ్లాట్ ఖరీదు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 66.5 లక్షలు కాగా దాని విలువను 25 లక్షలుగా అఫిడవిట్లో చేర్చారని, అంతేకాకుండా గుజరాత్లో అతిపెద్దదైన సహకార బ్యాంకు నుంచి జై షా 2016లో తన వ్యాపారం కోసం రుణాలు తీసుకున్నారని ఆరోపించింది. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ 2 షరతులను విధించింది. ఢిల్లీతో పాటు హర్యానా, ఛత్తీస్గఢ్లో కూడా సంయుక్తంగా పోటీ చేయడానికి అంగీకరించాలని, అలాగే ఢిల్లీకి ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పనపై కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా మద్దతు ప్రకటించాలని కోరుతోంది. దీన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పార్టీ సీనియర్ నేతలతో కలిసి చర్చించారు. అయితే కేజ్రీవాల్ కోరికపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. తమ పార్టీ నేతలతో చర్చించిన అనంతరం రాహుల్ నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. బీజేపీ అసమ్మతి నేత ఎంపీ శత్రుఘ్న సిన్హా అధికారికంగా కాంగ్రెస్లో చేరారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా సమక్షంలో శత్రుఘ్న పార్టీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇవి ఆనంద క్షణాలని కేసీ వేణుగోపాల్ అన్నారు. ఓ ఉత్తమ రాజకీయ నాయకుడు ఇప్పటిదాకా తప్పుడు పార్టీలో ఉన్నారన్నారు. తాను అడ్వాణీతో సన్నిహితంగా ఉంటూనే పార్టీ పక్కన పెట్టిందని శత్రుఘ్న సిన్హా తెలిపారు. బీజేపీ 1 మ్యాన్ పార్టీ, 2 మనుషుల సైన్యమని విమర్శించారు. పాకిస్తాన్ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ కాల్పులు జరుపుతోంది. జమ్మూ కాశ్మీర్లోని నౌషేరా సెక్టర్లో పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. దాయాదీల దాడులకు భారత జవాన్లు ధీటుగా సమాధానాలిస్తున్నారు. ఆ కాల్పుల్లో 2 జవాన్లు బలయ్యారు.